హలో ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు ద సౌజన్య ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మా తోట అండి. ఈరోజైతే మీకు మా తోట అంతా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇది మా బ్రౌనీ. ఇది డైలీ మా ఇంట్లోనే ఉంటా. ఈరోజు మేము తోటకు తీసుకొని వచ్చాము. సో అది మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. బాగా ఎంజాయ్ చేస్తుంది ఆడుకుంటా. చూడండి తను ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉందో మా బ్రౌనీ. ఓకే అండి, ఇప్పుడు మా తోటలో మాకంటూ ఒక చిన్న ఇల్లు ఉంది. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇదే మేమంటూ కట్టుకున్న ఒక చిన్న ఇల్లు తోటలో. దాని ఎదురుగానే ఒక పెద్ద చెట్టు ఉందండి. ఇది చూడండి, ఇది చాలా నీడనైతే ఇస్తుంది. మేము అక్కడే భోజనం కూడా చేస్తాము. అప్పుడు అక్కడ ఉన్న ప్లేస్లో అంతా మాకు అప్పుడు బర్రెలు ఉండేయండి. ఇప్పుడు అవన్నీ అమ్మేశాము. ఇక్కడ మా రూమ్ ఎలా ఉందో అయితే లోపలికి వెళ్ళి అయితే చూపిస్తున్నాను క్లారిటీగా. ఒకసారి చూసేయండి. అంటే చాలా రోజులు అవుతుందండి పట్టించుకోక, అందుకు కొంచెం డస్ట్గా అయితే ఉంది. అప్పుడైతే చాలా క్లీన్గా అయితే ఉన్నదండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ 3 ఉన్నాయి కదా. ఇదైతే మాకు అప్పుడు ఒక చిన్న కిచెన్ అండి. ఏదన్నా కానీ వంట చేసుకోవాలనుకుంటే ఇక్కడే వంట చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇక్కడ మూవీస్ కూడా చూస్తూ ఉండేవాళ్ళం అండి. అందుకు టీవీ పెట్టుకున్నాము. లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకుంటే రూము లాక్ అయితే చేసింది. అందుకు చూపించలేకపోయామండి. ఇక్కడైతే మేము బాగా రెస్ట్ తీసుకుంటాం మేము పడుకోవడానికి. ఇదే అండి మాకు ఇక్కడైతే చాలా అంటే చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ ఈ చెట్టు అయితే మా ఇంట్లో ఉండేదండి. అప్పుడు బ్రౌనీకి ముందు ఇంకొకటి ఉన్నది మా ఇంట్లో మేక. తను చాలా అల్లరి చేసి చెట్టు అంతా తినేస్తుంటే ఆ చెట్టు ఇప్పుడు మేము తీసుకొచ్చి ఇక్కడ నాటాము. అలాగే ఇక్కడ చూడండి, మందారం చెట్లు కూడా ఉన్నాయి. మేము తోటలో ఇంటికి సరిపడేట్లు కూడా మేమైతే సపరేట్గా పెట్టుకున్నామండి. నిమ్మకాయలు కానీ జామ పండ్లు కానీ అలా అయితే పెట్టుకున్నాము. మా చేనులో అయితే సీనా పండ్లు అయితే పండిస్తున్నాము. బ్రౌనీ అయితే ఎక్కువ అల్లరి చేసేస్తుందని మేమైతే కట్టేసామండి. ఇక్కడ చూడండి, తన ఫేస్ అయితే ఇరికిచ్చేసుకుంది. చాలా కష్టపడుతుంది రావడానికి బయటికి. బ్రౌనీ ఓకే అండి, ఇప్పుడు మన తోటలోనే కోకోనట్ ట్రీ అయితే ఉంది. అక్కడ చూస్తున్నారు కదా, అదే. అక్కడికి వెళ్తూ ఉండగా నాకు మధ్యలో అయితే ఇక్కడ ఇదైతే కనిపించింది. స్నేల్ అంటారు దీన్ని. చూడండి ఫ్రెండ్స్, తోటలలో ఇవన్నీ ఉంటాయి. జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకే, నేనైతే చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. మేమైతే ఈ సపరేట్గా ఒక 4 అయితే నాటారండి మా పెద్దవాళ్ళు. అప్పుడప్పుడు సమ్మర్లో వచ్చి ఇక్కడికి మేము టెంకాయలు తీసుకొని వాటర్ కూడా తాగుతూ ఉంటాము. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి మా తోటలో. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఒక చెట్టుకు చూపిస్తాను చూడండి. ఒక చెట్టుకి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. బాగా చూడండి ఎన్నైతే ఉన్నాయో. ఇలాగే మా ఊర్లో ఎవరైనా మ్యారేజెస్ ఉన్నా కానీ మా తోట దగ్గరికి వచ్చేది ఆకులు అనేటివి అయితే తీసుకుంటారండి. ఇక్కడ మా చెట్లకైతే మేము అక్కడ మందు కొడుతున్నారు. అక్కడ మా డాడీ చూడండి. నెక్స్ట్ నేనైతే మోటార్ దగ్గరికి అయితే వచ్చేసానండి, వాటర్ అయితే తీసుకుందామని. ఇక్కడ మేము వాటర్ పడుతున్న తిప్పలు అయితే చూడండి ఎలా ఉందో. ఇదిగో, నాకు వాటర్ కావాలంటే మా అత్త అయితే ఇలా అయితే చేసింది పాపం. వాటర్ నేనేమో దాన్ని పట్టుకోకుండా మొబైల్లో వీడియో తీసుకుంటున్నాను. మా అత్త అయితే కష్టపడుతూ ఉంది. ఇలా అయితే వాటర్ అయితే తీసుకున్నాం. బ్రౌనీ నెక్స్ట్ ఇంకా బ్రౌనీ దగ్గరికి అయితే వచ్చేసాను నేను. మా బ్రౌనీకి అయితే పాపం ఏం దిక్కు తెలియట్లేదు, చూస్తూనే ఉంది. చూడండి, ఇంకా మార్నింగ్ నుంచి వీడియో తీస్తా అలసిపోయాను. అందుకు నేనైతే ఒక సీనా పండు అయితే తీసుకొని తింటున్నాను. ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అయితే అయ్యిందండి. టైం అయితే 1:30 అయ్యింది. ఇంకా మేమైతే స్టార్టింగ్లో చూపించాను కదా మాకంటూ ఒక రూమ్ ఉందని, అక్కడికైతే ఇంకా వెళ్తున్నాము ఫుడ్ తినడానికని. ఇక్కడ చూపిస్తాను మళ్ళీ చూడండి మేము ఫుడ్ అక్కడ ఎలా తింటున్నాము అనేది కూడా.
ఇదే అండి రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా బ్రౌనీని అయితే కట్టేసాము ఒక చెట్టుకి. ఇంకా ఫైనల్గా అయితే రూమ్ దగ్గరికి వచ్చేసాము. ఆ చెట్టు చూపించాను కదా, అక్కడైతే మేమైతే భోజనాలు చేస్తున్నామండి. ఇంకా మార్నింగ్ అంతా పనిచేసి అలసిపోయాం కదా, ఫుడ్ అయితే తినేసాము. ఇంకా నెక్స్ట్ తోటలో ఉన్న ఆకుకూరలు అన్నీ అయితే తీసుకున్నాము ఇంటికి తీసుకెళ్ళడానికి అని. అన్నీ అయితే ప్యాక్ అయితే చేసేసుకున్నాము. ఇంకా ఫైనల్గా అయితే టైం 2 అయిందండి. ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. చూడండి ఇంటికి వచ్చే టైంలో అక్కడ ఉన్న లొకేషన్ అంతా చూపిస్తున్నాను. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఎప్పుడన్నా ఫ్రీ టైం దొరికినప్పుడు ఒక్కొక్కసారి ఇలా తోటకి వెళ్ళి విజిట్ అవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.